మందకృష్ణ మాదిక్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మనకు ఫస్ట్ కేసీఆర్ ఫోటో పక్కన మందకృష్ణ మాదిక్ గారు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు డిసెంబర్ 9వ తేదీన. మందకృష్ణ మాదిక్ గారు ఏం జరిగింది ఆ రోజు? ఫోటోలో ఫస్ట్ పక్కన మీరే ఉంటారు, మీరు జయశంకర్ సార్ ఇద్దరు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నమస్కారం. అక్కడ వీలైతే ఒకసారి ఫోటో డిస్ప్లే చేయండి పీసీఆర్ ఆ రోజు డిసెంబర్ 9th. హలో, మీ దగ్గర ఉంటది కదా? మా పీసీఆర్ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. చెప్పండి. రైట్ రైట్ ఓకే. అక్కడ చర్చలో పాల్గొన్న అందరికి నమస్కారాలు. నిజంగా నవంబర్ 29 మొదలు డిసెంబర్ 9 వరకు ఆ 10 రోజులు తెలంగాణ ఉద్యమం చాలా కీలకమైన ఘట్టం. రెండో దశ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ 2001లో ఏర్పడి అంతిమంగా విజయం సాధించేంత వరకు ప్రధాన పాత్ర టీఆర్ఎస్ ది. తర్వాత అమరుల త్యాగాలు, ఇవన్నీ అందరి అండదండలు కూడా తెలంగాణ సమాజం ఒక తాటి మీదకి రావడం ఆ పీరియడ్ లో బాగా జరిగింది. ఇది మనం ముందు గమనించాలి. అయితే ఆ 10 రోజులు టీఆర్ఎస్ శ్రేణుల తర్వాత మళ్ళీ అత్యంత కీలకమైన భూమిక తెలంగాణ కోసం పోషించింది ఎంఆర్పిఎస్. ఎందుకంటే ఎన్నికల సమయంలో కొంత రాజకీయంగా వెనుకబడ్డ పరిస్థితి 2009లో కనిపించింది టీఆర్ఎస్. ఆ తర్వాత వెంటనే కేసీఆర్ గారు ఆమర దీక్ష అనే ఒక కీలకమైన అత్యున్నత స్థాయి పోరాట రూపాన్ని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పోరాటం ద్వారా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ సమయంలో నిజంగా ప్రధాన రాజకీయ పక్షాలు కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వని పరిస్థితులు ఆ రోజు కనిపించినాయి. అయినప్పటికీ ఎంఆర్పిఎస్ కేసీఆర్ గారు ఆమర దీక్ష మొదలు పెట్టడానికంటే ముందు మద్దతు ప్రకటించి ఆమర దీక్ష చేయడానికి కరీంనగర్ నుంచి సిద్దిపేట వస్తున్న క్రమంలో, రంగదంపల్లి వస్తున్న క్రమంలో మధ్యలోనే అరెస్ట్ చేసి ఆయనను ఖమ్మం జైల్లో తీసుకెళ్లితే అలా 24 గంటల్లోనే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి నిమ్మరసం ఇచ్చే ప్రయత్నం చేసి దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే వీటన్నిటిని ఎదుర్కొనే విధంగా టీఆర్ఎస్ కు తెలంగాణ శ్రేణులకు బలమైన అండగా నిలబడే విధంగా ఎంఆర్పిఎస్ తమ ప్రధాన పాత్ర పోషించింది. ఒక మాట చెప్పాలంటే నవంబర్ 29 ముందు రోజు నుంచి మొదలుకొంటే డిసెంబర్ 9 గౌరవ కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించేంత వరకు అత్యున్నత ప్రధానమైన పాత్ర పోషించింది ఎంఆర్పిఎస్. ఆ విషయం ముందుగా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇకపోతే డిసెంబర్ 9 ఏం జరిగింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను. కేసీఆర్ గారు నిమ్స్లో ఏదైతే దీక్షలో ఉన్నాడో దానికి ఎదురుగానే ప్రత్యేకంగా ముఖ్య నాయకులు ఎవరన్నా వచ్చేటోళ్ళందరికీ ఒక గెస్ట్ రూమ్ లాగా 2-3 గదులు కూడా కేటాయించడం జరిగింది. అక్కడ ఉండి కొన్ని సందర్భాల్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము చాలా సందర్భాల్లో మాట్లాడిన చరిత్ర కనిపించింది. అయితే డిసెంబర్ 9 మాత్రం కేసీఆర్ గదిలో అంటే ప్రకటన రావడం కంటే ముందు మినిమం 2-3 గంటలు సమయం, ప్రకటన రావడం కంటే ముందు 2-3 గంటల సమయం ఒకవైపు ప్రొఫెసర్ మన పెద్దలు జయశంకర్ గారు, మరొక వైపు నేను కూర్చున్నాను. గౌరవ కేసీఆర్ గారు బెడ్ మీద ఉండి కొద్దిగా ఆయన ఆయాసంగా ఉన్నమాట వాస్తవమే, కొంత ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే, కానీ టీవీలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని మేము గమనిస్తున్నాం. కాకపోతే ఆ రోజు డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. అంతకు ముందు రోజు కూడా ఒక చర్చ జరిగింది. ఒకవేళ ప్రకటన వస్తే డిసెంబర్ 9 గౌరవ సోనియా గాంధీ గారు బర్త్డే రోజన్నా వస్తదేమో అని చెప్పి ఎదురు చూడడం జరిగింది. ఒకవేళ రాకపోతే ఆఫ్టర్ దీక్షను ఎట్లా కొనసాగించాలి, ముందెట్లా తీసుకెళ్లాలనే విషయంలో కూడా తెలంగాణ భవన్ లో కూడా చర్చలు జరిగినాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా డిసెంబర్ 9 రాత్రి ఆ గదిలో ఉన్నది మాత్రం గౌరవ కేసీఆర్ గారు బెడ్ మీద ఉన్నాడు. ఒకవైపు కేంద్రంతో చర్చలు జరిపే విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నది మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు నాతో గౌరవ కేసీఆర్ తో పంచుకోవడం జరిగింది. ఈ విషయంలో ఒక చర్చ కీలకంగా ఎందుకు ఎక్కువ సమయం పట్టిందంటే పార్లమెంట్ లో గౌరవ చిదంబరం గారు చేసే ప్రకటన, హోంమంత్రిగా ఆయన చేసే ప్రకటన ఎలా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర సాధన మార్గం ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ఆ చర్చలు ఎక్కువ జరిగినాయి. అంటే ప్రకటన వచ్చే సమయానికి ప్రకటనలో ఉన్న ప్రతి అక్షరం కూడా మనకు తెలంగాణకు అనుకూలంగా ఉండాలి, కానీ మళ్ళీ ఏ చిన్న డిస్టర్బెన్స్ కు దారి చేద్దనే పద్ధతిలో ఆ చర్చ కొనసాగింది. అంతిమంగా గౌరవ కేసీఆర్ గారు, ఆ సమయంలో నేను, గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ గారు అంతిమంగా ఒక చర్చల్లో వచ్చిన సారాంశమే కేంద్రం చేసే ప్రకటన ఆ రూపం దాల్చడానికి దారితీసింది. వెంటనే ఆ రాత్రే తెలంగాణకు అనుకూలమైన ప్రకటన పార్లమెంట్ లో రావడం జరిగింది. అది చూసిన వెంటనే టీవీలో ఉన్నది కాబట్టి
అది చూసిన వెంటనే ఒకవైపు కేసీఆర్ గారు నాకు సైగ చేసి పెద్ద ప్రొఫెసర్ జయశంకర్ సైగ చేయడం జరిగింది. ఆయన ఒకవైపు ఉన్నాడు, నేను ఇటు రైట్ సైడ్ ఉన్నాను కేసీఆర్ గారికి. ఆయన తీసుకొని కొంచెం కళ్ళలో ఆయనకు నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ గారి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి నా చేయి తీసుకొని ముద్దాడి అత్యంత కీలకమైన సమయంలో 10 రోజులు కృష్ణ నాకు అండగా నిలబడ్డావు అని చెప్పి నా చేయిని ముద్దాడుతున్న క్రమంలో ఆయన కళ్ళ నీళ్లు నా దోషంలో పడ్డాయి. అంటే ఆనంద బాష్పాలు అనుకుందాం. ఆ తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నాడు. ఈ సమయంలో మరి నిమ్మరసం ఇచ్చే పరిస్థితి కూడా చర్చకు వచ్చేది. ఆ సమయంలో కేంద్రం కాంగ్రెస్ రోషే గారితో నిమ్మరసం ఇప్పియాలని చెప్పి ఆయనను హుటాహుటిగా పంపుతున్న విషయం కూడా టీవీలో వచ్చేసింది. అప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, ఏ మాటకు ఆ మాట, మనం పోరాటం చేసి సాధించుకున్నాం కృష్ణ, ఇది అందరం కలిసి పోరాటం సంబంధించిన ముందుకు నడపడం వల్లనే ఈ త్యాగాలు జరగడం వల్లనే తెలంగాణ మనం ప్రకటన సాధించుకున్నాం. కాబట్టి రోషే గారు వచ్చేంత వరకు కాదు, నువ్వున్నావు నా పక్కనే జయశంకర్ గారు ఉన్నారు, మీరిద్దరు చాలు. కాకపోతే బయట మనోళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ బయట ఉన్న వాళ్ళందరికీ ఒకసారి లోపలికి పంపిస్తే అందుబాటులో ఉన్న వాళ్ళతో నేను దీక్ష విరమిస్తే చాలు, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్దాం, రేపటి నుంచి మళ్ళా డిస్కస్ చేసుకుందామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళా వెంటనే ప్రకటన వచ్చిన విషయం అందరికి తెలిసింది. కాబట్టి కింద ఉండబడే పెద్దలు మన విద్యాసాగర్ రావు, ఏది నీటిపారుదలకు సంబంధించిన విద్యాసాగర్ రావును, తర్వాత మన తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో మన ఎవరు స్వామి గౌడ్ అన్న, ఆ సమయంలో మన శ్రీనివాసు గౌడ్, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఒక 10 మంది దాకా లోపలికి రావడం జరిగింది. అప్పుడు వెంటనే నిమ్మరసం ఇచ్చి దీక్ష విధించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన బయటికి తీసుకురావడం, మళ్ళీ ఇంటికి తీసుకెళ్లడం, ఇవన్నీ జరిగిన పరిస్థితి. ఏది ఏమైనా అది ఒక ఉజ్వలమైన ఘట్టం. మనం కొన్ని లోపాలు వీటి మీద చర్చించడం అనేది ఒకవేళ జరిగితే అది పక్కకు పెట్టు. కానీ నాకు తెలిసి మొత్తం 13 సంవత్సరాల ఉద్యమ ఘట్టంలో ఆ 10 రోజుల ఘట్టం అనేది చాలా కీలకం. ఎన్నో మలుపులు తిరిగింది. ఒకవైపు పతాక స్థాయిలో వచ్చినట్టే వచ్చి వెంటనే ఖమ్మంలో దీక్ష విరమించిందనే పేరుతో వెంటనే అది పతనమైపోతే కనిపించింది. ఆ సమయంలో మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ దీక్ష కొనసాగించాల్సిందే. ఏ ఒత్తిడికో లేదా ఏ ఇబ్బందుల వల్లనో ఆయన దీక్ష విరమించేలాగా చేసిన మాట వాస్తవమే కావచ్చు. కానీ మళ్ళీ ఖమ్మంలో దీక్ష కొనసాగుతూనే ఆటోమేటిక్ గా మళ్ళీ దీక్షకు అందరూ అండ ఉండాల్సి వస్తుందని చెప్పి మళ్ళీ ఎంఆర్పీఎస్ సూచన చేసింది. ఆ సూచన పరంగా మొత్తానికి తెలంగాణ ఉద్యమాన్ని బతికించుకున్నాం. ఆ రోజు ప్రకటన సాధించుకున్నాం. ఆ ప్రకటన సారాంశం అంతిమంగా ఆలస్యం కావడం వల్ల మళ్ళా డిసెంబర్ 23 మళ్ళీ వెనుకకు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ ఎన్నో త్యాగాలు జరిగినాయి. అంతిమంగా తెలంగాణ సాధించుకున్నాం. ఏదైనా సరే ఆ 10 రోజుల ఘట్టాన్ని మనం తక్కువ అంచనా వేయొద్దు. దాని మీద ఇంకా వేరే మాట్లాడడం కంటే ఆ 10 రోజుల ఘట్టం మన తెలంగాణ ఉద్యమానికి మార్గం చూపెట్టిందనే విషయం మీ దృష్టికి వస్తున్నాను. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 చాలా కీలకం మొత్తం.